శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, ఈరోజు తల్లి సరిగ్గా గుర్తుపెట్టుకో. ఈ డిసెంబర్ నెలలోనే నీ కోరిక, నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా. ఇది నీ దుర్గమ్మ ఇచ్చినటువంటి సత్యవాకు. నువ్వు ఏం చేయాలో, ఇప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నేను చెప్తాను. నేను చెప్పినట్లుగా నువ్వు చేసావంటే నీ జీవితం అతి కొద్ది రోజుల్లోనే మారుతుంది. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అత్యద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది. తెలుసా బిడ్డా? నువ్వు ఏ కోరికైతే తీరాలని ఎదురు చూస్తూ ఉన్నావో అది ఈ నెల పూర్తయ్యే లోపే జరగబోతుంది. నమ్మకంతో విను, హాయిగా ఉంటావు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి దుర్గమ్మ మనకు ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు? అలానే మనలో చాలామంది కూడా ఒక తీరని కోరిక అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే ఉంటుంది కదా. మరి అది ఈ నెలలో తీరబోతుందని చెప్పి దుర్గమ్మ మనకు చెప్పారండి. అలానే దుర్గమ్మ ఈ సత్యవాకు అది తన బిడ్డల కోసమే వదులుకోకు అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుందనమాట. అటుగా అయినా సరే తప్పకుండా జరుగుతుంది. మరి నమ్మకంతో విన్నారంటే ఖచ్చితంగా దుర్గమ్మ అంతే మంచి చేస్తారు. మరి దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశం ఏంటి? అసలు ఆ అతిపెద్ద వార్త ఏంటో మనం స్వయంగా ఇవన్నీ కూడా మన దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డా, ఇక నీ జీవితం మారబోతుంది. నీకున్న అతిపెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా. భయపడకు, కంగారు పడకు. కాస్త నమ్మకంతో నువ్వు నీ దుర్గమ్మ ఉన్నావుది అని నమ్మకంతో ఉండు. ఇక నీకెందుకు చెప్పు దిగులు? ఇక నీకెందుకు చెప్పు భయం? నేను చెప్పినట్లుగా ఈ నెల పూర్తయ్యేలోపే నీకున్న అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది. ఏదైతే నువ్వు జరగలేదని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది. అలానే నువ్వు ఏదైతే నేను పోగొట్టుకున్నానో అది నా నుంచి దూరమైపోయింది అని నువ్వు బాధపడుతున్న విషయాన్ని ఏది కూడా నీ నుంచి వెళ్ళిపో తల్లి. అన్నీ నీతోనే ఉంటాయి. కొన్నిటిని నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. గట్టిగా పట్టుకొని కూర్చున్నావు కదా. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది బిడ్డ. ఏమిటంటే, నువ్వు అంత గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా? నీ నుంచి వెళ్ళాల్సింది వెళ్ళకుండా ఉంటుందా చెప్పు? అన్నీ మారతాయమ్మా. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్ళాల్సిన సమయానికి అన్నీ వెళ్తాయి. రావాల్సిన సమయానికి అన్నీ నీ దగ్గరికి వస్తాయి. అవును బిడ్డ, నువ్వు వదిలేస్తే అది ఎక్కడ జారిపోతుందా అని అనుక్షణం భయపడుతూ ఉన్నావు. అలా ఏం జరగదమ్మా. నువ్వు వదిలేస్తే అది ఎక్కడికి పోదు. నీకైంది నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. అలానే నీదైంది నువ్వు వదిలేసినా కానీ ఎక్కడికి వెళ్ళదు. నీతోనే ఉంటుంది బిడ్డ. అలాంటప్పుడు నువ్వు వదిలేస్తే ఏం చేయాలో తెలుసా? నీలోని నీ ఈ భయం, ఈ గందరగోళం, ఈ ఆవేదన, ఈ దిగులు, అలానే నీలో ఉన్న భయం అన్నీ కూడా పూర్తిగా వదిలేసాయమ్మా. ముందు నువ్వు ఇవన్నీ వదిలేసినప్పుడే నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీకు వస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నావు అనే భయంలో ఉన్నావు కదా. ముందు దాన్ని విడిచిపెట్టు. నీకైనవి ఖచ్చితంగా నీ ముందుకు వస్తాయి. బిడ్డ, నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇక చాలమ్మా. ఇక నీకంటూ మిగిలింది ఏంటి అంటే అన్నీ నీకు దక్కబోతున్నాయి. అవును, నీకు దక్కాల్సినవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది, కోల్పోయింది ఇక చాలు. ఇకపై అన్నీ నీకు వస్తూనే ఉంటాయి. ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే. అది విలువైన డబ్బైనా, సంపదైనా, బంధువులైనా, ఇలా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు. అంచెలంచెలుగా అన్నీ పెరుగుతూ ఉంటాయి. అలానే నీ దగ్గర నుంచి ఏదీ పోదు. నిజమా దుర్గమ్మ అంటున్నావా? నీకు ముందే చెప్పాను కదా. ఇది నా సత్యవాకు, మాట ఇస్తున్నాను. ఏదీ నీ నుంచి పోదు. అసలు బిడ్డ, ఇప్పుడు నీలో ఉన్న గందరగోళానికి, భయానికి కారణం ఏంటో తెలుసా? ఇతరులు నీపై నిందలు మోపుతున్నారు, ఆనరాని మాటలు అంటున్నారు. అసలు నువ్వు ఏమాత్రం చేయని తప్పుకి నిన్ను నిందిస్తున్నారు కదా. నేను అసలు ఈ మాట అనలేదు, ఈ పని చేయలేదు అని నువ్వు ఎంతలా వాళ్ళకు చెప్తున్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు. అవన్నీ నాకు తెలుసమ్మా. నిన్ను ఏదోలా వాళ్ళు దోషిగా నిలబెట్టాలని చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక మాటతో నిన్ను ఆడిపోసుకుంటూ ఉన్నారు. దానివల్ల నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు కదా. అసలు నేను ఈ పని చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు దుర్గమ్మ శాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నావు.
ఎవరు కూడా నిన్ను పట్టించుకోవడం లేదు. నాకు ఏ పాపం తెలియదని ఎంతమంది నువ్వు బ్రతిమాలుతున్నావో నాకు తెలుసు. అయినా సరే వాళ్ళు నిన్ను కనికరించడం లేదు, నమ్మటం లేదు. ఎలా అయినా సరే ఇది నేను చేయలేదని నిరూపించుకోవాలని పలు రకాలుగా నువ్వు పోరాడుతూ కష్టపడుతూ ఉన్నావు కదా బిడ్డా. అలాంటి నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు చేయని తప్పుకు, చేయని విషయానికి వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలా నిరూపించుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు. అలానే నీ ఆలోచన అంతా ఆ విషయమై నిమగ్నమై ఉండటం వల్లే నువ్వు చేసే పనంతా ఆలస్యం అవుతుంది. దానివల్ల నువ్వేదీ చేయలేక నీ మనసులో ఒకటే ఆలోచన పెట్టుకొని ఉన్నావు. దీనివల్లనే నీ ఎదుగుదల దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకో అమ్మా, ఎప్పుడు కూడా నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజాయితీగా ఉన్నావన్న విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. మరి ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకేంటి? అంత దుస్థితి నా బిడ్డకు అస్సలు పట్టలేదు. నీ గురించి నేను అన్నీ తెలుసమ్మా, నాకు అన్నీ తెలుసుకున్నాను. కనుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను. ఎవరికో నిరూపించుకోవాలని నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీవు ఏమిటో నీకు తెలుసు, నాకు తెలుసు. అందరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు శ్రమపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ మంచి గురించి, నీ మంచి మనసు గురించి అందరికి తెలిసేలా చేసే బాధ్యత నాది. నీ నిజాయితీ గురించి, ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికి తెలిసేలా చేస్తాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు చేసిన తప్పు తెలుసుకొని నీ దగ్గరకు క్షమాపణ కోరడానికి వస్తారు. నిన్ను అర్థం చేసుకుంటారు. ఇకపై నువ్వు నిరుత్సాహంగా కూర్చొని ఉండకు. లే, ఉత్సాహంగా ముందుకు వెళ్ళు. సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్ళమ్మా. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి అని నేను మాటిస్తున్నాను. భయపడకుండా ముందుకు వెళ్ళు. నీకు ఏ పని తోచడం లేదా, చేయాలనిపించడం లేదా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా లేచి నా దగ్గరికి వచ్చేసాయి. నన్ను దర్శించుకొని నా ముందు కూర్చొని తదేకంగా నన్నే చూస్తూ ఉండు. నీకు ఏం చేయాలో ఒక మంచి ఆలోచన వస్తుంది. ప్రశాంతత దొరుకుతుంది. ఇక ప్రశాంతతలోనే మంచి ఆలోచన నీకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు గుర్తొస్తాయి. అందుకేనమ్మా, ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అన్నీ కూడా బయట పంపించేసాయి. అప్పుడు కాస్త మనసు అనేది కూటుపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీలో ఉన్న అసహనం, అలానే నిరుత్సాహం, భయం అన్నిటినీ వదిలిపెట్టు. ఉత్సాహంగా లేసిరా. నీకు కావలసిన ప్రతిదీ నన్ను తీరుస్తాను కదా. నీ దుర్గమ్మపై నమ్మకంతో ఉండు. ఖచ్చితంగా నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందిస్తాను. ఎప్పుడూ దిగులుగా కూర్చొని ఉండకమ్మా. నీలో ఉత్సాహాన్ని రేకెత్తించు. నీ జీవితాన్ని మార్చుకో. గెలుపు అనే బాటలో నడిపించబోతున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలనైన నేను, నీ దుర్గమ్మ, నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయము చెప్పు? ఇవన్నీ సత్యవాకులు తల్లి, అస్సలు విడిచిపెట్టకు. నీ తల్లి నమ్ముకున్న వాళ్ళు ఓడిపోయినట్లు చరిత్రలోనే లేదు. అలాంటిది అనుక్షణం నన్నే స్మరిస్తూ, నన్నే దైవంగా భావిస్తున్నా నీకు ఎలా చేయి వదులుతాను? ఎలా అన్యాయం చేస్తాను చెప్పు? అన్నిటినీ అందిస్తాను. నీకు ఎవరున్నా లేకపోయినా నీ తల్లి ఎప్పుడూ ఉంటుంది. ఒక బంధువుగా, శ్రేయభిలాషిగా, గురువుగా, తల్లిగా, స్నేహితుడిగా, నీ అన్నదమ్ములుగా, అన్ని రకాలుగా ఎప్పుడు కూడా నీ తోడుగానే ఉంటాను, నీతోనే ఉంటాను. నువ్వు ఎలా తలిస్తే అలా కల్పిస్తాను, ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఇక నీకు ఎవ్వరూ లేరన్న భావన నీకు లేకుండా నీ మనసుకు ప్రశాంతత ఇస్తాను. తెలుసా బిడ్డా? రా తల్లి, రా. నీ దుర్గమ్మ ఆలయానికి రా. నీకు ప్రశాంతత దొరుకుతుంది. నీ కోసం నా ఆలయం తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. బిడ్డా, ఒకటి చెప్పు. నన్ను ప్రార్థిస్తున్నప్పుడు, నా నామస్మరణ చేస్తున్నప్పుడు నీకు కన్నీరు రాకుండా ఎందుకు వస్తున్నాయి? అంత దుఃఖం నీ మనసులో ఏముంది? ఆ దుఃఖం అంతా బయటపడేసాయి. ఆ దుఃఖాన్నంతా నువ్వు తుడిచి పారేసాయి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ డిసెంబర్ నెలలోనే నీకు కావాల్సిన అదృష్టం నిన్ను కోరుకుంటూ ఈ శుభవార్త నీ దగ్గరికి రాబోతుంది. నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుకున్న విషయము నీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఆ సంతోషం కోసం హాయిగా, ఆనందంగా ఎదురు చూస్తూ ఉండు. ఏమాత్రం దిగులు పడకు బిడ్డా. అసలు నీలో ఉన్న బలం ఏంటో, నీ శక్తి ఏంటో అసలు నీకు తెలియడం లేదు. ఆ బలాన్ని కాస్త నువ్వు బయటికి పంపావంటే అన్నీ నువ్వు కోరుకున్నవన్నీ దక్కించుకుంటావు. ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసే. అతి త్వరలోనే నీ గురించి అందరూ తెలుస్తుంది. అందరూ నీ గురించి తెలుసుకునేలా మంచి అవకాశాలు, అలానే సందర్భాలు కూడా వస్తాయి. తప్పకుండా నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజు అది త్వరలోనే రానుంది. నేను చెప్పినట్లుగానే ఈ నెల ముగిసేలోపు నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఇక భయపడకుండా ఉండు. నువ్వు సాధారణ వ్యక్తివైతే కావు.
ఈ తల్లి తోడై ఉన్న దివ్య రూపం నీది. ఇక నువ్వు భయపడకు, సంతోషంగా ఉండు. నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు చాలు. మిగతావన్నీ కూడా నీ దుర్గమ్మ జరిపించే తీరుతుంది. కొండంత అండగా నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి దిగులు? హాయిగా సంతోషంగా ఉండు అని దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి. మరి తెలిసిన కనిలో యొక్క దుర్గమ్మ సందేశం. ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.